గైస్ ఈ వీడియోలో మనం డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం ఇన్ సీక్వెల్ సర్వర్. ఓకేనా? సో ఇది ఫ్రీక్వెంట్ లాస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ మధ్య అయితే బాగా అడుగుతున్నారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఒకసారి అయితే మనం చూద్దాం. ఫైన్. సో మనకి ఇట్లా ఇన్పుట్ టేబుల్స్ టూ ఇస్తారండి. వన్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్, అదర్ వన్ ఈజ్ డిపార్ట్మెంట్ టేబుల్. సో మనకి అవుట్పుట్ ఇలా అయితే రావాలని వాళ్ళు చెప్తారు. సో దీస్ ద అవుట్పుట్ యూ హ్యావ్ టు గెట్ అంటారు. సో ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. సో ఇక్కడ మీరు చూస్తుంటే కామన్ ఏముందంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ద కామన్. ఓకే, సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ద కామన్. మనం ఇక్కడ ఈ టూ టేబుల్స్ మనం జాయిన్ అయితే చేయొచ్చు. ఇజంట్ ఇట్? సో ఏ జాయిన్ చేయాలి? మనం ఇన్నర్ జాయిన్ చేయాలి. ఎందుకు ఇన్నర్ జాయిన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టూ టేబుల్స్లో ఇది డిపార్ట్మెంట్ ఐడి 1,2 ఇక్కడ 1,2 రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి సో మనం ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి కరెక్ట్ అవుట్పుటే వస్తుంది. కానీ ఆఫ్కోర్స్ లెఫ్ట్ జాయిన్ చేసినా మీకు వస్తుంది, రైట్ జాయిన్ చేసినా వస్తుంది. బట్ మనం విల్ గో ఫర్ ఇన్నర్ జాయిన్ ఫర్ కరెక్ట్ అవుట్పుట్. ఫైన్. సో ఇంకా నెక్స్ట్ మనకు వచ్చిన ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ హైయెస్ట్ శాలరీ. సో మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ? మనకి ఒకటి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఒకటి క్యూఏ డిపార్ట్మెంట్. ఈ క్యూఏ డిపార్ట్మెంట్ ఎవరిది హైయెస్ట్ శాలరీ, ఈ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరిది హైయెస్ట్ శాలరీ. ఇక్కడ మనం చూడగానే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 95,000. సో ఇతను ఫస్ట్ డిపార్ట్మెంట్ ఐడి, అతను డెవ్కి 95 అండ్ క్యూఏకి 96. సో ఇది మనం చూడగానే అర్థమవుతుంది. బట్ వీ హ్యావ్ టు గెట్ త్రూ దిస్ వన్ బై రైటింగ్ ద సీక్వెల్ క్వరీ. సో ఇట్లా ఏం లేదండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీకు స్మాల్ హింట్ అయితే ఇస్తాను. ఎప్పుడైతే మీకు ఇంటర్వ్యూలో ఎంత హైయెస్ట్ కానీ, సెకండ్ హైయెస్ట్ కానీ, థర్డ్ హైయెస్ట్ కానీ ఇట్లా హైయెస్ట్ అనే వర్డ్ కనుక మీకు కనుక వాళ్ళు కనుక చెప్తే కనుక జస్ట్ యూజ్ దేర్ డెన్స్ ర్యాంక్. సో అక్కడ మీరు డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ అయితే యూజ్ చేయండి. అయితే బట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ మళ్ళీ చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఇట్లాంటి దానికి మనం ఒక హ్యాక్ అయితే చెప్తాను. ఇక్కడ డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్ మీరు యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో లెట్ చెక్ ఇన్ డెమో అండి. ఓకే, సో మనం క్వరీస్ ఎక్కడ రాస్తామండి? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఫైన్. సో ఇది టూ టేబుల్సే నేను మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సేమ్. సో ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ జాయిన్ అయితే రాయాలి. ఓకేనా? మనకు అవుట్పుట్ ఏముందని చూద్దాం. అవుట్పుట్ ఏముంది? ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఇదే రాద్దాం ఇక్కడ. సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, ఓకే, డిపార్ట్మెంట్ నేమ్, శాలరీ. ఓకే, సో ఈ అవుట్పుట్ అయితే రావాలి. ఓకే, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఈ ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ టేబుల్ డి ఆన్ కామన్ ఏముందంటే రెండిట్లో ఎంప్లాయీ ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీ ఐడి. దట్స్ ఇట్. సో ఇట్లా చూస్తే మనకి ఏమొస్తుంది? మనకి డిపార్ట్మెంట్ ఏమైంది మనం తెచ్చేసుకున్నాం. ఓకేనా? మనకి కావాల్సిన డిపార్ట్మెంట్ ఏమైంది మనకు వచ్చేసింది. సో చూడండి, రాజ్ అనే పర్సన్ 50,000. ఇప్పుడు మనం చూడగానే ఎవరికి హైయెస్ట్ శాలరీ ఉంది? సో మనకి ఈ ఇక్కడ 95,000 96,000 అని మనకి హైయెస్ట్ శాలరీ తెలిసిపోయింది. బట్ మనకి ఏం కావాలంటే మనకి డిపార్ట్మెంట్ వైస్ మనకి హైయెస్ట్ శాలరీ మనకి ప్రింట్ చేయాలి. ఇలా అయితే ప్రింట్ చేయాలి. సో మనకి ఇలా ఏం చేద్దామంటే దీని మొత్తాన్ని మనం ఒక సిటీగా పెట్టుకుందాం. ఓకే, బిఫోర్ దట్ బిఫోర్ సిటీకి పెట్టే ముందు నేను ఇక్కడ డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ అని రాస్తానండి. ఓకేనా? డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ ఇక్కడ రాసేద్దాం. సో డెన్స్ ర్యాంక్. ఓకే, ఎందుకంటే నాకు ర్యాంక్ అయితే కావాలి కదా, నాకు ఏది హైయెస్ట్ కావాలంటే నాకు ర్యాంక్ అయితే ఇవ్వాలి నేను. డెన్స్ ర్యాంక్ రాసినట్టు ఇచ్చాడు మనకి ఓవర్ క్లాస్ రాస్తాం. ఓవర్. ఓకే, పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఆర్డర్ బై శాలరీ, డిఎస్సి డిసెండింగ్ ఆర్డర్. ఓకే, యాజ్ దీన్ని డిఆర్కి అని రాస్తారు, డెన్స్ ర్యాంక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? చూడండి మీకు ఏమవుతుందో. నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ క్వరీని. ఓకే, ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నేను ఏం చెప్పాను? నాకు డెన్స్ ర్యాంక్ ఇవ్వనని చెప్పాను. ఆల్రెడీ నేను డెన్స్ ర్యాంక్ మీద వీడియో చేసి చూడండి. ఓకే, సో ఇక్కడ డెన్స్ ర్యాంక్ చేయండి అని చెప్తున్నాను. ఎట్లా? నాకు పార్టీషన్ చేయండి అంటున్నాను. డిపార్ట్మెంట్ నేమ్ వైజ్ నాకు పార్టీషన్ చేయండి అంటున్నాను. సో డిపార్ట్మెంట్ నేమ్ ఉన్నాయి మనకి డెవ్ క్యూఏ టూ ఉన్నాయి కాబట్టి పార్టీషన్ చేసింది. సో 1 2 పార్టీషన్ చేసేసింది మనకి. ఓకే, సో అంటే సపరేట్గా చేసేసింది అనమాట. సో దాన్ని శాలరీ అనేది హైయెస్ట్గా నాకు తీసుకురండి చెప్పాను. చూడండి, ఈ డిపార్ట్మెంట్ వైజ్న హైయెస్ట్ శాలరీ 95,000, ఈ డిపార్ట్మెంట్ హైయెస్ట్ శాలరీ 96,000. సో మనకి ఇప్పుడు ఈ 1 అనేది మనకి బైపాస్ చేస్తే మనకి ఈ 2 రికార్డ్స్ అయితే వచ్చేస్తాయి. సో దానికి ఏం చేయాలి? మనం ఇక్కడ మనకి సిటీ యూజ్ చేయాలి విత్ టెస్ట్ యాజ్. ఇది మొత్తాన్ని నేను ఒక టెంపరీ టేబుల్లో పెట్టేసుకుంటాను. సో ఆ టెంపరీ టేబుల్ పేరే టెస్ట్. సెలెక్ట్. చూడండి ఏమవుతుంది? సేమ్ రిజల్ట్ వస్తుంది. సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, శాలరీ. ఓకే, ఫ్రమ్ టెస్ట్. ఓకే, సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ మనకేం కావాలి? చూడండి, సో మనకి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 1 సెకండ్ ఇంతవరకు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చేస్తే మనకి ఇక్కడ డిఆర్ ఉంది కదా, ఈ డిఆర్ని మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. డిఆర్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం 1 అని పెట్టుకున్నాం కదా, వేర్ dr is equal to 1. That's it.
సో ఏదైతే ఉంది నా 95 96 వీళ్ళిద్దరికీ డిపార్ట్మెంట్ వైజ్లో మనం పార్టిషన్ చేసాం కాబట్టి ఇక్కడ 95 96. సో మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది. సింపుల్. సో యాజ్ సింపుల్ యాజ్ చూసారు మనకు వచ్చింది. ఇక్కడ మన డిఆర్ వద్దు కాబట్టి ఇది తీసేద్దాం. సో నవ్వు చూడండి మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తెచ్చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయలేదండి. ఇక్కడ సింపుల్ హ్యాక్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇదే కదా మైక్ స్టీవ్. సో మైక్ అండ్ స్టీవ్ ఇక్కడ ఏం చేయలేదు. సింపుల్ హ్యాక్ ఏంటంటే మనం ఇక్కడ డెన్స్ ర్యాక్ యూజ్ చేసాము, పార్టిషన్ చేసాము, డిపార్ట్మెంట్ వైజ్ పార్టిషన్ చేసి ఆ పార్టిషన్ చేసిన దానికి మళ్ళీ హైయెస్ట్ శాలరీస్ ఇవ్వమని అడిగాము. అంతే, దట్స్ ఇట్. ఇదే చేసాము మనం. ఇలా చేసి మనం ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. బికాస్ ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మీకు 20 నుంచి 30 సెకండ్స్ ఉంటాయి. వాళ్ళు మీ నుంచి మొత్తం క్వరీ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. అట్లీస్ట్ ఈ వర్డింగ్స్ అట్లీస్ట్ ఈ సిటీని ఎలా డివైడ్ చేస్తారనేది వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ అయితే చేస్తారండి. ఓకేనా. సో వాళ్ళు బేసిక్గా మనం బేసిక్స్ ఎంత మాత్రం మనం రాయగలుగుతున్నామా ఈ ట్రై చేస్తున్నామని చూస్తారు. ఓకే, ఇదైతే ప్రాక్టీస్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.